పిల్లలకు మీకు చెప్పాను, మీకు అందరికీ తెలుసు పద్యాలు యాడ్ చేయమని చెప్పినాం, శతక పద్యాలు అనేది. వాళ్ళు దాదాపు ఒక 40-50 మంది ప్రిపేర్ అయ్యారు. దానిలో బాగా చదివిన పిల్లకు లాస్ట్ రోజు మీకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చిన రోజు పిల్లకు మెమోంటో తీసుకొచ్చాను. నేను 5,000 రూపాయలు నా జీవనకి పెడుతున్నాను వీళ్ళకు. అంటే వీళ్ళు బాగా చదివి ఒక అమ్మాయి, ఆమె 50 చదువుతుంది చూడకుండా, ఆమె 50 చదువుతుంది. అంటే 50 పద్యాలు నోటి నీ బిడ్డ చదువుతుంది, 60 చదువుతుంది. అట్లా నోటి చదివి వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు మెమోంటో ఇస్తుంది. తర్వాత అమ్మ నాన్న మీద కొన్ని పద్యాలు చెప్పిన పిల్లలు, అది చదివిన వాళ్ళకు కూడా ప్రశంసా పత్రాలు ఇస్తుంది. ఇవన్నీ కూడా మనం సొంత డబ్బులు పెట్టి చేయడం. అది ప్రోగ్రెస్ కార్డు ఇచ్చే రోజు మీటింగ్ పెట్టి నేను ఇస్తాను. అంటే నేను లెక్క పెట్టుకున్నా, 5,000 ఖర్చు పెట్టాలి వీళ్ళకు. 5,000 లోపల ఎంత మంది వస్తుంది, దాని ప్రకారం నేను ఇద్దామని చేసి పెట్టుకున్నాను. ఎవరికి గుర్తుంటది, నేను చిన్నప్పుడు నేను పద్యాలు చదివినా. అది కూడా 3వ తరగతి నుంచి 7th వరకే, ఫస్ట్ సెకండ్ వరకు లేదు. 3rd నుంచి వాళ్ళకి అంటే చదవలేదు, పోటీ పడలేదు. 3rd నుంచి 7th వరకు. ప్రశాంత్ కూడా 50 చదివినాడు చిన్నప్పుడు, చెప్తాడు మన పిల్లలు కూడా 60 చదివాను. 5-6 నిమిషాలలో 6 మినిట్స్లో. మరి పొట్టు కూడా పెట్టిన పిల్లలందరికీ టీచర్ అని కూడా లిస్ట్ రాసి పెడితే ఆ లిస్ట్ ప్రకారం నేను మండే అది ట్యూస్డే లాస్ట్ డే ఆ రోజు ఎగ్జామ్స్ అయిపోతే ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తాం. ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా మేము అంటే మేము రాసి పెట్టాము, అది ఇవ్వద్దు అంటున్నారు. ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డ్ వస్తుంది. పోయినసారి ప్రింటెడ్ ఇచ్చాం, వీళ్ళు అన్నీ మేము ఆన్లైన్ చేస్తాం. వెంటనే ఆన్లైన్లో వచ్చేటువంటి ప్రింట్ తీసుకొని మళ్ళీ పిల్లలకి ఇచ్చేస్తాం. మీరు ఆ రోజు తీసుకొని పోండి. ఇది 23వ తారీఖు లాస్ట్ డే. ఆ రోజు రేపు పిల్లలకు నేను చికెన్ పెట్టిస్తున్నాను. చికెన్ తోటి భోజనం పిల్లలు ఇంకోటి వీడియో తీస్తాను. ఇంకా ఉంటల్లో కూడా ఒక రోజు పడేది ఉండే, సరే నెక్స్ట్ చేపిస్తాం. వాళ్ళు కూడా మీరు చేసినందుకు పిల్లలు రోజు చికెన్ పెట్టి అందాం అనుకున్నా, కానీ ఇక నెక్స్ట్ చూద్దాం. ఈసారి నేను పెట్టేస్తాను, నెక్స్ట్ వాళ్ళతో చేపిస్తాను. వాళ్ళకే కొంచెం ఉత్సాహం ఉంటుంది పిల్లలకు కూడా. మళ్ళీ 23వ తారీఖు వస్తాం. మీరు అందరూ ఆ రోజు షీల్డ్స్ ఇస్తాం పిల్లలకు. పద్యాలు చదివిన వాళ్ళకే, చదవడానికి కాదు. తర్వాత ప్రశంసా పత్రాలు చదివిన వాళ్ళకి ప్రింటెడ్ తోటి వస్తుంది. అది చిన్నప్పుడు నేను చదివినాను. శ్రీనివాస్ సార్ ఆ రోజు ఉన్నాడు, చూసినావా? హై స్కూల్ హెడ్ మాస్టర్ ఆ రోజు మీటింగ్ లో ఉన్నాడు. చూద్దాం. ఎక్కడ స్కూల్